తాడేపల్లిగూడెం హోల్సేల్ వ్యాపారాలకే కాదు రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్సే. నరసాపురం జిల్లాలోని తాడేపల్లిగూడెం ప్రజలు ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో ఊహించడం కూడా కష్టమే. ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీలతో పాటు గతంలో కాంగ్రెస్, బీజేపీ, ప్రజారాజ్యం పార్టీలను కూడా ఇక్కడ ప్రజలు ఆదరించారు. ఈసారి బరిలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ నువ్వా నేనా అన్నట్టుగా ఉంది. వ్యాపార వాణిజ్య కేంద్రమైన తాడేపల్లిగూడెం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. విద్యా, వ్యాపార రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్న ఈ నియోజకవర్గంలో ఈసారి పోరు పోటాపోటీగా జరుగుతోంది. ఈ నియోజకవర్గంలో 60% జనాభా కాపులే. దీంతో అన్ని పార్టీలు ఆ సామాజిక వర్గానికే టికెట్ కేటాయిస్తూ వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన కొట్టు సత్యనారాయణ తన కుమారుడిని పట్టం కట్టించాలని పాకులాడిన సీఎం జగన్ సూచన మేరకు మళ్లీ సత్యనారాయణని బరిలోకి దింపింది వైసీపీ. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నుంచి జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ సొంత జిల్లా కావడంతో ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది సర్వత్రా ఆసక్తి పెంచుతోంది. హోల్సేల్ వ్యాపారానికి కేంద్రమైన తాడేపల్లిగూడెంలో ప్రతి ఆదివారం ఇక్కడ కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతాయి. 1955లో ఏర్పడిన తాడేపల్లిగూడెంలో మొత్తం 2,14,554 మంది ఓటర్లున్నారు. ఇందులో 1,09,000 మహిళా ఓటర్లే ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించనున్నారు. ఇక్కడ ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు కాంగ్రెస్, 5 సార్లు టీడీపీ జెండా ఎగరేశాయి. ప్రజారాజ్యం, వైసీపీ, బీజేపీ ఒక్కోసారి గెలిచి చూపించాయి. ప్రస్తుతం ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశానంటున్నారు. అయితే ప్రతిపక్షం మాత్రం కొట్టు హయాంలో ఇక్కడ అభివృద్ధి కన్నా అవినీతే ఎక్కువ జరిగిందని ఆరోపిస్తోంది. గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన బొలిశెట్టి శ్రీనివాస్ 3వ స్థానంలో నిలవగా ఈసారి టీడీపీ, బీజేపీ మద్దతుతో వైసీపీని ఓడిస్తామని ధీమాగా ఉన్నారు. అయితే గత ఎన్నికల్లో ఓట్ల చీలికతో గట్టెక్కిన సత్యనారాయణ ఈసారి ఎన్నికల ఏరు ఎలా ఈదుతారో అనే అనుమానం సర్వత్రా నెలకొంది. ఇరు పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగిపోతున్న తరుణంలో ప్రజలు ఎవరిని దీవిస్తారో వేచి చూడాల్సిందే. అధికారం కట్టబెట్టేది శాసించడానికి కాదు, పాలించడానికి. 5 ఏళ్లకు ఒక్కసారి చేతికొచ్చే ఆయుధం అసమర్థుని ఆదుకోవడానికి కాదు, దమ్మున్న నేతని ఎన్నుకోవడానికి. ప్రజాక్షేత్రంలో ఎంతటి ఘనుడైనా మట్టి కొరగొచ్చు, మట్టి మనుషులకు సైతం పట్టం కట్టొచ్చు. ఎవరిని సింహాసనం ఎక్కించాలో, ఎవరి మెడలు వంచాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ సామర్థ్యం ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరి బలగం ఎంత, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత సత్తా ఎంత, గతంలో చేస్తానని చెప్పిందెంత, చేసిందెంత, చెయ్యబోయేదెంత, సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి మేము రెడీ. మీరు రెడీనా?